మీరు ఏమని అనుకోర్రి, ఈ సీజన్లో బిగ్ బాస్ మామ మాత్రం గమ్మత్ జోకులు వేస్తూ ఉంటాడయ్యా. ప్రేక్షకుల్ని ఎదుర్కోవాల్సిన సమయం అని చెప్పిండు. యుద్ధానికి సిద్ధం కండి, యోధులు వస్తున్నారు. ఇవన్నీ సోది ముచ్చట్లు చెప్తాడు. చెప్పమంటే ఇంతప్పుడు డైలాగులు, పెద్ద డైలాగులు తెలుగు అంతా వాడతాడు. కట్ చేస్తే అక్కడ ఏముంటుంది? ఇది ప్రేక్షకులను ఎదుర్కోవడం ఫ్యాన్ మీటా? నిన్న ఇమాన్యుల్ ఫ్యాన్ మీట్ అయితే ఇవాళ తనుజ డై హార్డ్ ఫ్యాన్స్ మీట్. నిజంగా లిటరల్లీ దే ఆర్ మెస్మరైజింగ్. ఇలా మొత్తం షిట్ మేడం సార్ మేడం అంతే అని చెప్తారు. వాళ్ళని పట్టుకొచ్చి ప్రేక్షకుల్ని ఎదుర్కొనే సమయం అనరు బిగ్ బాస్. ఇది ఫ్యాన్స్ మీట్. లిటరల్లీ తనుజ ఎనర్జీ ఒక 100, 200, 500% పెరిగి ఉండొచ్చు. అంత బూస్టింగ్ వచ్చింది. అంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ అంతా కలిసి మీరు కప్పు కొట్టాలి, మేడం సార్ మేడం అంతే, మీరు తోపు, మీరు తురుము, మీరు అందంగా ఉన్నారు. ఇంకా లైవ్లో అయితే 20-30 క్వశ్చన్లు ముచ్చట చాలాసేపు. అండ్ నిజం చెప్పాలంటే భరణి అన్న సూపర్ మాట్లాడండి ఆడియన్స్తో సూపర్ మాట్లాడండి. మొత్తం తీసేసారు కానీ అది లైవ్ చూసి నేను మార్నింగ్ మిడ్ నైట్ ముచ్చట్లలో కవర్ చేసే ప్రయత్నం చేస్తా. లిటరల్ చాలా మంచి మాట్లాడండి, చాలా మంచి మాట్లాడండి. వెరీ నైస్. నాకు భలే టచింగ్ అనిపించినాయి మాటలు. అండ్ ఎడ్యుకేషన్ గురించి, ఫ్యూచర్లో గోల్స్ గురించి, వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి, నాకంటే చిన్నోళ్ళు కాబట్టి మీ అందరికీ బ్లెస్సింగ్స్ అని, ఇట్లాంటి మాటలు భలే అనిపించినాయి. అందరూ రేపు పొద్దుగా కవర్ చేస్తా. కానీ తనుజాకి మాత్రం పండగ, తనుజ ఫ్యాన్స్కి ఇంకా పండగ. టీవీలో ముందు చూస్తున్న వాళ్ళు కూడా అబ్బా మేము చెప్పాలనుకునే ఎన్ని వాళ్ళు చెప్పారు, అబ్బా మాకు కూడా అంతే, తనుజ నువ్వు కప్పు కొట్టాలి బంగారు నువ్వు అని వాళ్ళు కూడా ఖుషి అయ్యుండొచ్చు. అట్లాంటి ఎపిసోడ్. అఫ్కోర్స్ తనుజాకి అంత పాజిటివ్ ఎపిసోడ్ ఏంటంటే కాదు, తనుజాకి నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి. ఇలా తనుజ ఒకటే కాదు, సంజనాక్క గురించి మాట్లాడుకోవడానికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఇమాన్యుల్ డిమాండ్ పవన్ గురించి మాట్లాడుకోవడానికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ సంచాలక్గా కరెక్ట్గానే చేసిరా వాళ్ళు. నిజం చెప్పండి, సంచాలక్గా ఇమాన్యుల్ డిమాండ్ పవన్ కరెక్ట్గా చేసిరా? సంజనాక్క మీద గర్జు పెట్టుకొని నెగిటివ్గా ఏమైనా చేసిరా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాళ సంజనాక్క లిటరల్లీ అక్కడ వాళ్ళు ఆర్గ్యుమెంట్లో, డిస్కషన్స్లో వాళ్ళు సంజనక్కకి నెగిటివ్గా చెప్పకపోయినా కానీ నెగిటివ్గా తీసుకుంది. ఫుల్ సీరియస్ అయిపోతుంది, ఆర్గ్యూ చేస్తుంది, అరుస్తుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందనే పాయింట్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తలేదు. నిన్న కూడా కరెక్ట్గా అర్థం చేసుకుని ఉంటే గేమే వేరే రకంగా ఉండేది. నిన్న ఇమాన్యుల్ మంచిగా బుదరకిచ్చి మంచిగా కూర్చునబెట్టి అమ్మ అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పినాక కూడా నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అన్నది. అసలు అక్కడ అర్థం చేసుకోలే. ఇవాళ కూడా గేమ్ని వాళ్ళు అనుకునే గేమ్ని మేము అర్థం చేసుకుంటలేదు. మేము ఒక రకంగా పోదాం అనుకుంటుంది, అదే ఒక రకంగా ఉన్నది అంతే. సరే ఏంది ట్రాన్స్పరెంట్గా ఆడుతుంది, జెన్యున్గా ఆడుతుంది, ఫైన్. కానీ అక్కడ గేమ్ అందరూ ఆడుతున్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి ఆడేస్తే అయిపోయేది కదా, ఆడకుండా. సరే ఇవాళ మాత్రం సంజనక్క రైటే. అంటే సంజనక్క వాళ్ళతో కలిసి నిర్ణయం తీసుకోవడం కరెక్టే. కానీ ఇక్కడ డిమాండ్ పవన్ ఏం చెప్తుండనేది వినకుండా గట్టిగా అరవడం. డిమాండ్ పవన్ చాలా కూల్గా, మర్యాదగా, మంచిగా, నీట్గా, చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తుండు. అఫ్కోర్స్ సంజనక్క ఫ్యాన్స్కి అది కూడా నచ్చకపోవచ్చు. కానీ అంతే, ఇక మనం ఒకరికి నచ్చితే అవతల వాళ్ళంతా తప్పే అన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి చెప్తున్నా. నేనంట ఇవాళ డిమాండ్ పవన్ చాలా మంచిగానే మాట్లాడిన, అంతా మంచిగానే మర్యాదగానే చెప్పే ప్రయత్నం చేసి నేను సంజనక్కని టార్గెట్ చేయలే. నేను లైవ్ చూసినా సంజనక్కని టార్గెట్ చేయలే. బాటమ్ 2 నుంచే ఒకరు, టాప్ 2 నుంచే ఒకరిని తీసేయండి అని చెప్పిండు. ఆఖరికి ఇమాన్యుల్ కోసం తను బలి అవ్వడానికి కూడా రెడీ అయ్యిండు. అంతకన్నా ఎందుకు సాక్రిఫైస్ అంటే దానికి వచ్చిన లాజిక్ ఉంది. మరి నేను దీనికంటే ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన అదే లాజిక్ అని అనుకుంటున్నా. లేకపోతే మరీ అన్నయ్య కోసం తమ్ముడు తమ్ముడు జబ్స్ అన్నట్టు అన్నయ్య కోసం తమ్ముడు అంతగానే చేస్తాను అంటే అది ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఒక లాజిక్ ఉంది. దీనికంటే ముందు వీడియోలు చెప్పిన, దీనికంటే ముందు వీడియో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఘోరంగా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు నవ్వితే కడుపున వస్తుంది అనుకునేటోళ్ళు, ఒకవేళ మీకు నవ్వితే ఈ దవడలను వస్తాయి అనుకునేటోళ్ళు చూడకూరి. చెప్తాను ముందే, మరి అలర్ట్ చేయాలి కదా. మరి మీ క్షేమం కోరుకునేటోని, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ క్షేమం కోరుకునేటోని కాబట్టి చెప్తాను. రైట్, ఓటింగ్ పోల్ అనాలిసిస్ అని ఉంటుంది, గమ్మతుంటుంది. సాయంకాలం ఓటింగ్ పోల్ అని ఉంటుంది చూడు థంబ్నెయిల్ మీద. రైట్. అండ్ ఈరోజు ఇమాన్యుల్ గురించి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. డిమాండ్ గురించి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. భరణి అన్న గురించి కూడా మాట్లాడుకునేది ఉంది. ఇక ఒక్కడే సుమన్ అన్న గురించి పెద్దగా ఏం లేదు చెప్పడానికి. ఏదో చిన్న టాపిక్స్ ఏమైనా ఉంటాయి అంతే. మాట్లాడదాం, డీటెయిల్గా మాట్లాడదాం. ఆగంగాకుర్రి, ఆవేశపడకుర్రి, టక్కన జడ్జిమెంట్ పాస్ చేయకుర్రి, మొత్తం చూడుర్రి వీడియో. వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోరు కానీ స్కిప్ కొట్టకుర్రి. స్కిప్ కొడితే పాయింట్స్ ఎగిరిపోతాయి. అట్నే అందరూ కూడా లైక్ కొట్టుర్రి. లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. చెప్పంగా కూడా ఇంటాను కానీ చెయ్యి మాత్రం కదులుతలేదు చూడు, ఇది నాకు నచ్చదు. చెప్పంగా వినుకుంటే చెయ్యి కదులుతలేదు, ఫింగర్ కదులుతలేదు, లైక్ కొట్టాలన్న ఫీలింగ్ అత్తలేదు చూడు. నేను అట్టయినా, నువ్వు కొట్టు లైక్, నువ్వు కొట్టు, నువ్వు గోల్ కొట్టు, నువ్వు లైక్ కొట్టు. సరే స్టార్ట్ చేద్దాం. రైట్. అవును, కొంతమంది నాకు కింద మెసేజ్లలో అడుగుతున్నారు పికిల్స్ ఎట్లా ఆర్డర్ చేసుకోవాలని. సింపుల్, www.swatipickles.com అని కొడితే మన వెబ్సైట్ ఓపెన్ అయింది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫారెన్లో ఉండేటోళ్ళు అయితే కనుక వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి, కనబడతలేదని కొంతమంది అంటారు. యాక్చువల్లీ మనం కొంచెం
బ్యూటీ అనేది యాడ్ చేసుకుంటాం కదా, ఎందుకంటే మన నిద్రలు పోక ఇవన్నీ నల్లగా అయిపోతాయి కాబట్టి బ్యూటీ అమౌంట్ క్లిక్ చేస్తాం కాబట్టి అది బ్లర్ అయిపోతుంది. మంచిగా స్పష్టంగా, కానీ అక్కడ బ్లర్ అయిపోతుంది, అది మ్యాటర్ అన్నట్టు. కనిపించిందా నెంబరు? చూడరి, అది సంగతి. మనం కూడా ఫిల్టర్లు ఆడ్ చేసుకుంటామమ్మా, అమ్మాయిలే కాదు. రైట్, ఓకే. మనకి ఓపెనింగ్ డే 78, రైట్. మాస్ డ్యాన్సు చేస్తామా రయ్య రత్తాలు, నా రొమాన్స్ చూద్దామా, ఆ పాటతో చాలా అయింది. చెప్తానా, అక్కడ పాటల దగ్గర ఉన్నది మెగా కుటుంబ అభిమాని. అది అల్లు అర్జున్కే కావచ్చు, రామ్ చరణ్కే కావచ్చు, లేదంటే చిరంజీవి గారికే కావచ్చు, ఎవరికైనా కానీ టోటల్గా మెగా ఫ్యామిలీ అభిమాని ఉన్నాడు ఆడ కూర్చున్నాయన. ఎప్పుడు చూడు మెగా పాటలే, ఇంకో వర్షన్ ఆఫ్ సాంగ్సే రావు తెలుసా. ఓకే, రైట్. అయితే అల్లు అర్జున్ పాటలు వేస్తాడు, మొత్తం మీద అల్లు అర్జున్ ఎక్కువ ఎత్తా ఉంటాడు పాటలు, మిగతా వాళ్ళే అప్పుడప్పుడు ఎత్తా ఉంటాడు. చిరంజీవి గారిది కూడా అప్పుడప్పుడు ఎత్తాడు, ఓన్లీ అల్లు అర్జున్ పాటలు ఎత్తాడు. మొత్తం బాయికా ఫ్యాన్. రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపించారు మనకి. మా అమ్మ ఏమన్నా ఫీల్ అయిందా, మీతో చెప్పిందా అని అడుగుతాను. అంటే అదే నువ్వు సపోర్ట్ రావట్లేదని అంటుంది, అందుకే ఫీల్ అయింది అని చెప్పి అన్నాడు. అనగానే గేమ్నా చూడాలన్నా, గేమ్నా చూడాలి. నీ మీద నాకేమైనా కోపమా అన్న, నిన్ను తీసేయడానికి నేను అంట, నా మీద నీకు ఏమైనా కోపమా అన్న, నువ్వు నన్ను తీసేయడానికి పేరు చెప్తావు. చెప్పన్నా, ఇక్కడ గేమ్ లాగా చూడాలి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను నిన్న. లీడ్లో ఉన్నాళ్ళని కాబట్టి వేసింది. ఇప్పుడు తనుజ ఉంది, నేను లీడ్గా ఉన్నాను కాబట్టి నన్ను తీసేయడానికి ట్రై చేసింది. లేకపోతే తనుజ నాకు తీయాల్సిన అవసరం ఏముందన్న, నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసినా, అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను అని చెప్పిండు. నాకైతే నిన్న ఇమాన్యుల్ సంజనక్కకి చాలా క్లారిటీగా చెప్పిండు, కానీ ఎక్కలే, ఇంత కూడా ఎక్కలే. నేను ఎక్కించుకున్నాను కూర్చున్నది, అది పెద్ద మైనస్. కొంచెం ఎక్కించుకుంటే అర్థమైపోతే గేమ్ ఈజీగా వెళ్ళిపోయేది. కానీ అట్లా గేమ్ ఆడినా కానీ ఖచ్చితంగా వాళ్ళంతా కలిసి సంజనక్కని తీసేసేటోళ్ళే. తనుజ మళ్ళీ ప్లేట్ విరాయించేసి అందరికంటే లీస్ట్లో ఉన్న వాళ్ళు తీసేదాన్ని భరణి గారికో సుమనన్నకో బాణం ఎదురు, అంటే గన్ ఎదురు చూపిస్తే టక్కున ఆ గన్లన్నీ కూడా సంజనక్కకి తిరుగుతాయి. జప్ అని చెప్పి మొత్తం సోల్జర్స్ అన్నట్టుగా తిరుగుతాయి మొత్తం. ఇప్పుడు ఇమాన్యుల్ అంటాడు, అటు చూడు అని అంటే ఇటు చూడు బే అని చెప్పి వీళ్ళందరూ అంటారు అన్నట్టు. తనుజ ఇటు తిప్పేస్తే మొత్తం గన్నులు తిరుగుతాయి, కళ్యాణ్ గన్ను కాడికి తిరుగుతుంది. అది వాళ్ళు చూసారు కదా. కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ పేరు చెప్పిండు, గుర్తుందా? అక్కడ ఇద్దరిని తీసేయాలంటే ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ పేరు చెప్పిండు. ఎందుకు మరి? వాళ్ళిద్దరు కష్టపడ్డారు, వాళ్ళ లీడ్లో ఉన్నారు, నేను గేమ్లో లేను కాబట్టి వాళ్ళని తీసేయను అని నిన్న మాటలు ఎందుకు మాట్లాడలేయాలా? తనుజ ఇటు సై అంటే అటు సై అంటాడు అంతే. ఒకవే నిన్న కళ్యాణ్ అట్లా అనలేదు. కళ్యాణ్ ఏమైనా ఇమాన్యుల్ పేరు చెప్పిండా? తనుజ ఇమాన్యుల్ పేరు చెప్తే అంటే అక్కడ ఇమాన్యుల్ పేరు చెప్పడం అంతా ఒక మాయేరా అంతా మాయేరా. జస్ట్ అక్కడ చిన్న గేమ్ జరగబోతుందన్న విషయం ఆల్రెడీ కళ్యాణ్ ఇటు మన తనుజ ఒక కంటి చూపులతో సైకిల్ అయిపోయినాయి. నిన్ననే చెప్పిన, ఎపిసోడ్ రివ్యూలోనే చెప్పిన. అక్కడ కంటి చూపులతో కొంచెం మార్పులు జరిగినాయి, అక్కడ మొత్తంగా గేమ్ మారిపోయిందని చెప్పిన. అది సర్లే, నేను పక్కన పెడితే మనకి అంటే చెప్పిన నంబరు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే జై 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 అంటారు అంతే, అదంతే. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి బన్నీ అన్న సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బన్నీ అన్న పిలుస్తాడు, సుమన్ వాళ్ళిద్దరు దానిలో ఇన్వాల్వ్ కాకు, వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారో మళ్ళీ తెలియదు. కలిసిపోతారు, ఎవరైనా కలిసిపోతారు. ఇప్పుడు కలవలేదా? ఎంత శత్రువులైనా కలుసుకోలేదా? మాట్లాడుకోలేదా? మళ్ళీ కంటిన్యూ కాలేదా? ఇప్పుడు ఇమాన్యుల్నే వచ్చేటప్పుడు బన్నీ అన్న కట్టప్ప అని పిలవలేదా? లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కలిసిపోతారు. నెక్స్ట్ బాల్స్ పట్టే టాస్క్ ఒకటి స్టార్ట్ అయింది. ఆ బాల్స్ పట్టే టాస్క్లో భలే డిజైన్ చేసిరప్ప, పాయింట్లు గమ్మతున్నాయి. ఆ పాయింట్లు భలే డిజైన్ చేసారు, మంచిగా అనిపించింది చూడడానికి, అయితే గమ్మతుంది ప్రాపర్టీస్. సో అక్కడ నేను ఒకటి చెప్తా, తనుజ చాలా తెలివి కలది. ఎందుకో చెప్తా. అక్కడ మధ్యలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మధ్యలో ఉన్న వాళ్ళకి సెంటర్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఐ కాంటాక్ట్ ఉంటుంది, పిలుస్తుంటే ఎదురుగా చూస్తారు, ఆటోమేటిక్గా కనబడతారు, ఆటోమేటిక్గా ముందరికేస్తారు. ఎక్స్ట్రా బాల్ ఏదైనా కనబడితే ఖచ్చితంగా ముందుకేస్తారు. అట్లా ముందుకి ఉన్న వాళ్ళకి ఎదురుగా ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అందుకే తనుజకి బెనిఫిట్ జరిగిందని అంట. ఎందుకంటే సంజనక్క కూడా ఒకనొక మూమెంట్లో ఒక బాల్ ఉన్నప్పుడు తనుజకి ఇసిరేస్తుంది, తనుజకి వేయాలని లేకపోయినా అటే ఇసిరేస్తుంది. స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ బలం పెట్టక్కర్లేదు, ఇసిరేస్తుంది అంతే. సో అట్లా తనుజకి ఎక్కువ బెనిఫిట్ జరిగింది. అండ్ కళ్యాణ్ ఇక్కడ చెప్తా, సంచాలకులుగా ఎవరు ఉండాలి అంటే బిగ్ బాస్ చెప్పిండు, కళ్యాణ్ అండ్ సంజనక్క వీళ్ళిద్దరూ సంచాలకులుగా ఉండాలని చెప్పారు. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు డిసైడ్ చేసుకోండి అంటే, సెకండ్ ఎవరైతే వేస్తారో ఫోర్త్ వాళ్ళు వేస్తారు కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అర్థమైందా? ఇకనే లాజికల్గా ఏం చేయాలంటే, ఫస్ట్ నేను వేస్తా, సెకండ్ నువ్వు వేయి, థర్డ్ నువ్వు వేయి, ఫోర్త్ నేను వేస్తా అని అన్నారు అనుకో, అప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతుంది. అయినా కానీ ఫేవరెటిజం చూపిస్తారు, బ్యాలెన్స్డ్గా వేయరు. సంజనక్క బ్యాలెన్సర్గా వేస్తుంది. సంజనక్క ఒకనొక మూమెంట్లో మనకు డిమాండ్ పవన్కి వేయద్దు అని అనుకున్నది, కానీ ఆ తర్వాత మళ్ళీ తల్లి బిడ్డ న్యాయం పోయి మనం పర్ఫెక్ట్గా వేయాలని చెప్పి
ఎవరు మన డిమాండ్కి కూడా వేసింది పర్ఫెక్ట్గానే వేసింది. అందరికీ సమానమైన హక్కులతో, సమానమైన ఫీలింగ్తో, సమానమైన హృదయంతో, సామాజిక న్యాయంగా వేసింది. కానీ కళ్యాణ్ అట్లా వేసిండే వేయలేదు. తనుజాకి ఎక్కువ వేసిండు బాల్స్, తనుజాకి కావాలని ఎక్కువ వేసిండు. అట్నే డిమాండ్ పవన్ కూడా వేద్దామని ట్రై చేసిండు, ఇమాన్యుల్ కూడా వేద్దామని ట్రై చేసిండు. ఇటు భరణి అన్న సైడే కొంచెం తక్కువ వేసిన దానిలో కూడా సుమన్ అన్న సైడ్ వేస్తే భరణి అన్న చపక్ అని చెప్పి క్యాచ్లు పట్టిండు. భలే పట్టిండులే, భరణి అన్న భలే పట్టిండు, నిజంగా వెరీ నైస్. సో ఈ లెక్కన ఎదురుగా ఉన్న తనుజాకి ఎక్కువ బాల్స్ పడ్డాయి. లాస్ట్లో ఉన్న కళ్యాణ్ బాల్ కావచ్చు, ఒకసారి లాస్ట్లో ఉన్న సంజనక్క బాల్ కావచ్చు, అవన్నీ ప్లస్ అయినాయి. కాబట్టి తనుజాకి ఎక్కువ బాల్స్ పడ్డాయి, ఎక్కువ సపోర్ట్ దొరికింది. తెలియకుండానే సంజనక్క దగ్గర నుంచి కూడా 1-2 బాల్స్ ఎక్కువ పడ్డాయి. బికాస్ ఆఫ్ ఆ వేసే విధానం ఎదురుగా ఉన్నది కాబట్టి టక్క పడిపోయినాయి అంతే. అండ్ భరణి అన్నకి పక్కన సుమన్ శెట్టి అన్న ఉండడం ప్లస్ అయిపోయింది. టక్క ఆయన బాల్స్ అని అందుకున్నాడు. ఇక్కడ సుమన్ అన్న హట్ అయిండు. అందుకే భరణి అన్న లాస్ట్లో ఒక మాట అన్నాడు, సుమన్ అన్న నువ్వు నేను పక్కన ఉండదు ఇట్లాంటి టాస్కులలో, ఇంతవరకు నీకు నాకు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. మొన్న కూడా వచ్చినట్టే 1.5 డిమాండ్ పవన్కి ఇచ్చినప్పుడు కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ భరణి అన్న భరణి అన్న హార్ట్కి తీసుకోలేదు. ఎందుకంటే భరణి అన్న సుమన్ అన్నని బాగా టచ్ చేస్తుండు, నమ్మిండు, ప్రేమిస్తుండు. ఒక రకమైన స్నేహం, విపరీతమైన స్నేహం అనే బంధం ఏర్పడ్డది భరణి అన్నకు సుమన్ అన్న మీద. సుమన్ అన్న మాత్రం ఏ ఎండకు ఆ గొడుగు పడుతుండేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. భరణి అన్న దగ్గర నుంచి ఉన్నంత ట్రూ ఫ్రెండ్షిప్ సుమన్ అన్న సైడ్ ఉందా భరణి అన్న మీద అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉన్నది. మీరేమంటారు కింద కామెంట్ చేయరు. ఈ టైం స్లాబ్ అంటారు, టైం స్లాట్ అది క్లిక్ చేసి, టైం ల్యాబ్స్ అది క్లిక్ చేసి మీరు ఆడ కామెంట్ రాయరు, మంచిగా ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా చూడడానికి ఉంటుంది. రైట్, ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత మనకి బాల్స్ పట్టే టాస్క్లో నాకే బాబా అంటే టాస్క్ అట్లాంటిది అట్లేను, కానీ సిచ్యువేషన్ ఉంది. నాకు ఒకటే బాబా ప్లీజ్ ఒకటే ప్లీజ్ ఒకటే అందరు ఎంత పెద్ద బొచ్చలు పట్టుకుని బాబా ఒకటే అదైతే మొత్తానికి అయితే టాస్క్ బాగుంది, వెరీ నైస్. ఆ పాయింట్ డిజైన్ చేసాడు హైలైట్. బిగ్ బాస్ మామ, హ్యాట్స్ మామ, నిజంగా చెప్తాను, గమ్మత్ డిజైన్ చేసినావు, ఇంత బాగా డిజైన్ చేసినావు ఈ టాస్క్. నెక్స్ట్ టాస్క్ అది ఏం డిజైన్ చేసినావు నాకు అర్థం కాలేదు. అదొక దిక్కుమాలిన డిజైనింగ్ టాస్క్. పజిల్ని ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, ఊరికి పోయి అది పట్టుకోవాలి అన్నావు. పజిల్ని ఫాస్ట్గా ఫినిష్ చేసిన వాళ్ళు అవుట్ అయిపోయిన కిందకి వచ్చే, పజిల్ని లాస్ట్కి ఫినిష్ చేసి ఉత్తకు పోయి ఒక 10 సెకండ్స్ నిలిచిన వాళ్ళు విన్నర్ అయిపోయాయి. అవుతుంది. అది నిజంగా సంచాలకుల మిస్టేక్ తెలుసా, సంచాలకుల మిస్టేక్. భరణన్ చక్కగా పట్టినాడు, భరణన్ విట్టే పట్టిండు. అట్ట పట్టిన సంజనక్క అవుట్ అంటావు, తనుజ అవుట్ అంటావు, ఈయనదేమో గెలుపు అంటావా? ఏంది సంచాలకం? లిటరల్గా చెప్తాను. సెకండ్ హైయెస్ట్ ఎవరికి ఇవ్వాలి? ఎక్కువసేపు పట్టింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే సంజనక్క ఎక్కువసేపు పట్టుకున్నట్టే, ఎట్ ద సేమ్ టైం సంజనక్క ఫాస్ట్గా పోయింది. పజిల్ ఫాస్ట్గా ఫినిష్ చేసినట్టు కనీసం సెకండ్ అని ఇవ్వాలి, లేదు థర్డ్లో పడేసారు. ఇది గర్జు పెట్టుకొని చేసినట్టు అనిపించింది. సరే టాస్క్ అప్పుడు మాట్లాడుకుందాంలే, కానీ ఆ టాస్క్ మాత్రం కరెక్ట్గా డిజైన్ చేయాలి. దేనికి ఇవ్వాలి విన్నింగ్, ఎందుకు ఇవ్వాలి విన్నింగ్ అర్థం కాకుండా పెట్టిండు. అంత ఆగం గత్తర. సరే ఈ టాస్క్ మాత్రం పాయింట్లు బల్లే కుట్టించిరా, ఎవరే టైలరు. ఆ తర్వాత ఇక్కడ అదే సంజనక్క అంటది, నువ్వు కావాలని ఒకరికే సపోర్ట్ చేసినావు, మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, అన్ఫేర్గా ఫేర్ ఛాన్స్ ఇవ్వలేదు, సుమన్ అన్నకు ఫేర్ ఛాన్స్ ఇవ్వాలంటే ఇవ్వలేదు. ఇచ్చే ప్రయత్నం చేసినా వారినైనా లాక్కున్నాడు. అది వారినైనా తీసుకున్నాడు అక్కడనే. అందుకే సుమన్ అన్న ఫీల్ అయ్యింది కూడా. ఇక కళ్యాణ్కి సంజనక్కకి పడతలేదు, వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం క్లాష్ వచ్చింది, మనకు అర్థమైపోతుంది. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కళ్యాణ్ టువర్డ్స్ సంజనక్క కొంచెం ర్యాష్గానే ఉంటున్నాయి, ఇరిటేటింగ్గానే చూస్తున్నాడు. ఎవరు నువ్వు అన్నట్టుగా చూస్తున్నాడు. ఐఎమ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్, ఏమనుకుంటాను బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటుంది కూడా మొత్తం అనేది కథ వేరే ఉంటుంది. మొత్తం బయటకు బిగ్ బాస్ అవతలకు రాగానే మనం మొత్తం అల్చేల మీద గుడుగుడాలు ఉంటుంది, మన మీద కోట్ల బడ్జెట్. అక్కడి వరకే ఆ మాయ అనేది అర్థం కాకపోతే ఏమయ్యా ఏం చెప్తాం. సరే ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటి నుంచి అయితే నాకైతే అట్నే అనిపిస్తుంటప్పుడు, ఏమని అనుకోండి మీరు, ఏమని అనుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా హట్ అయినా మంచిదే, కానీ నాకు అనిపిస్తున్నప్పుడు చెప్పకుండా ఉండలేను నేను. చెప్పకుండా ఉండి కళ్యాణ్ తోపు, కళ్యాణ్ తనుజ బంగారం, గోల్డ్ చుక్కు అని అంటే బాగానే ఉంటుంది, మీరు కూడా ఖుషి అవుతారు, మనకి ఫాలోవర్స్ కూడా పెరుగుతారు, కానీ రాదు మనసు నుంచి వెళ్ళి. నెక్స్ట్ భరణి అన్న సంజనక్క వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ ఈ వీకు పాడు చేసుకుంటున్నాను మొత్తం అని అన్నది. నాకు అనిపించింది, వాళ్ళకు కూడా అనిపించింది, కాబట్టి నాకు కరెక్టే అనిపించింది. నెక్స్ట్ దట్ గో టు కరెక్ట్ ఇదేంది, మీరు ఒకటి అన్నారు కదా,
అది నాకు మీరు అన్నారు పప్పెట్లాగా అని, అది నాకు అట్లా అనిపిస్తుంది అని చెప్పి సంజనక్క అన్నది. ఆ తర్వాత బన్నీ అని అంటాడు, మరీ దారుణం నిజంగా, కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటున్నాడు. వాళ్ళిద్దరు రిలేషన్ని నేను ఎప్పుడు తప్పు పట్టను, ఓకే బాండింగ్ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒకరి మీద ఒకరికి ఆ నమ్మకము, ఒక ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది, ఓకే హ్యాపీ. కానీ తనుజ ఓవర్ కమాండ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బన్నీ అని అన్నాడు. ఒకవేళ చెప్తే కనుక మనల్ని తేడా చేసేస్తారు, నా మీదకి వస్తుంది. ఇప్పుడు నేను ఇది తేడాగా పోతుంది, ఇది కరెక్ట్గా లేదు, ఇది కమాండింగ్ ఉంది అని మనం చెప్పినామంటే వాళ్ళు సీరియస్ అయిపోతారు అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. నాకు కూడా అనిపించింది కాబట్టి యాక్సెప్టెడ్. ఈ టోటల్ కన్వర్జేషన్కి నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు అనిపించింది వాళ్ళని చూస్తుంటే నిజంగా తనుజ ఘోరం కమాండ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం తనుజ కమాండింగ్ అంటే ముందు నువ్వు కమాండ్ చేసుడేందుకు కర్మ, నేనే వచ్చిన సురేందర్ అంటాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ అండ్ సంజనక్క వీళ్ళిద్దరు పిలిచిండు. అంటే ఇద్దరిని తీసేయాలని చెప్పి బిగ్ బాస్ మా అనౌన్స్ చేయగానే పిలిచి అక్క నిన్న నువ్వు నాకు నేను నీకు మనం చెప్పుకున్నాం పేర్లు, ఈరోజు మాత్రం చెప్పకక్క, నేను నీ పేరు చెప్పు, నువ్వు నా పేరు చెప్పొద్దు అన్నట్టుగా. అంటే నేను భరణిని సుమన్ని తీసేయను అని. అవునా, మరి ఎవరిని తీసేస్తావు అంటే మిగిలిన వాళ్ళలో తీసేస్తా అంటే, అట్లా కాదక్క కొంచెం చూడు అని అంటే, ఇక లేదు అంటది. లేదు వాళ్ళు మిగిలిన వాళ్ళలో నేను చూసి చేస్తాను అంటే, ఖచ్చితంగా మీరు హైయెస్ట్ స్కోర్ వాళ్ళకే చేద్దామని చూస్తున్నట్టున్నారు, కానీ హైయెస్ట్ స్కోర్ వాళ్ళకి చేయకు, నువ్వు ఆలోచించు అన్నట్టు చెప్తాడు. ఎవరిది బాధ ఆలేదబ్బా, బర్నీ అన్న తనుజ దగ్గర పోయి చెప్తాను అన్నట్టు, నేను నీకోసం స్ట్రాంగ్గా నిలబడతాను, నా కోసం స్ట్రాంగ్గా నిలబడతాను, సంథింగ్ అట్లాంటి డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ సంజనక్క ఉండి ఇమాన్యుల్ సంజనక్క దగ్గరికి వచ్చి నాకు వేయద్దు, ఎందుకంటే నేను కష్టపడి ఇక్కడ దాకా వచ్చి స్కోర్ చేసుకున్నా కదా అంటే, ఎందుకు వేయద్దు, మీరు నిన్న చూసిరా నేను ఇలా చూడడానికి అన్నట్టుగానే మాట్లాడుతుంటే మీ గేమ్ మీది, నా గేమ్ నాది, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎట్లానే చేసుకోండి, నేను నిన్న మీకు గేమ్ అర్థం చేయడానికి ప్రయత్నం చేసినా మీరు అర్థం చేసుకోలేదు అని అంటే, నన్ను తీసావు ఇంకేంటి అర్థం చేసుకునేది, నన్ను తీసావు అంటే మిమ్మల్ని తీయడం ఏంటి, మీకు చెప్పాను క్లారిటీగా, మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి మీ దాకా వచ్చింది, మీ చేతిలో ఉన్న గేమ్ని మీరే పోగొట్టుకున్నారు అని అంతా ఇమాన్యుల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, కానీ ఆమెకు ఎక్కుతలేదు. నాకు ఇక్కడ సర్లే. ఆ తర్వాత ఇమాన్యుల్ హయ్యెస్ట్ ఊరికే రావలేదు, ఇక్కడ నుంచి ఇమాన్యుల్ కొంచెం పొగరుగా అనిపించింది. అంటే నాకు హయ్యెస్ట్ ఊరికే రాలేదు, నేను ఉత్తగా రాలేదు, నేను గట్టిగా కష్టపడితే వచ్చింది. ఇమాన్యుల్ వదిలేయాలి, ఇట్లాంటి చోట వదిలేస్తే బెటర్గా ఉంటుంది. ఏం గెలుచుడు గెలిచి ఇంకొక ఎమోషన్ లేకుండా గెలవడం తప్పు కాదు, బయట ఉంటే నిజంగా ఇది సూపర్. కానీ మనోడికి చూసిరా కొంచెం గెలవనోళ్ళు ఎందుకు ఉండడం గేమ్లో అన్న సెన్స్లో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అంటే ఆ గెలుపు యొక్క పొగరిని నెత్తికెక్కించుకోవద్దు అని చెప్పి ఒకసారి నాగార్జున సార్ 2 సార్లు చెప్తాడు. కిరీటం ఇచ్చినప్పుడు చెప్తాడు, ఈ కిరీటం నెత్తి మీదకి వచ్చింది కదా, దీని తాలూకు పొగరిని మాత్రం నెత్తి మీదకి తెచ్చుకో, కానీ స్టార్ గుండెల మీదకి వచ్చింది కదా, దీని తాలూకు పొగరిని గుండె లోపలికి తీసుకోకు అని ఇట్లాంటివి చెప్తా ఉంటాడు. లైక్ దట్ ఇక్కడ ఏమైపోయిందంటే గెలిచింది ఊరికే గెలిచినా అంటే అందరూ అంటే కోపం వచ్చి అంటాడు, కానీ అది కొంచెం లెవెల్ పెరుగుతుంది, కొంచెంగా డోస్ పెరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అందరూ తొక్కేస్తున్నారు కదా అన్న కోపంతో ఇంకా ఫస్ట్రేషన్, నేను ఊరికే గెలిచిన, నేను చాలా కష్టపడి గెలిచిన, తక్కువ ఆడిన వాళ్ళు ఆడలేని వాళ్ళు ముందడికి రావాలన్నా, ఆడేటోళ్ళు ముందడికి పోవాలన్నా అంటాడు. కానీ ఈ గేమ్లో ఓడిపోతేనే ముందడికి పోతావు, ఆడితే కాదు. ఆడి గెలిస్తే ఓకే, అప్పుడప్పుడు సూపర్ అనిపిస్తుంది. ఎప్పుడూ గెలుస్తూ మిగతా వాళ్ళందరికంటే ముందడికి పోతా ఉంటే ఓడిపోయిన వాడి మీద సింపతి వస్తుంది. ఇది కామన్ ఎక్కడైనా. గెలిచినోడిని వావ్ అంటారు, ఆ తర్వాత ఓడిపోయినాడు పాపం చాలా కష్టపడ్డారు, లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయాడు. ఇంకా మళ్ళీ ఈ బిగ్ బాస్ లాంటి షోలో అయితే ఓడిపోయినాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. రైట్, ఓడిపోవడం అంటే కష్టపడి లాస్ట్ దాకా వచ్చి ఓడిపోవడం. రైట్, ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుల్ ఆపర్చునిటీ. ఇక్కడ గెలిచాను అంటున్నారు అంటే సంజనకుండి ఎప్పుడు నీకే ఆపర్చునిటీ రావాలారా, నీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది కదరా అంటే, ఆపర్చునిటీ మీరు ఇచ్చిందా, మీరు ఇవ్వలేదు, నాకు నేను గెలుచుకున్నాను, మీరు ఇచ్చినట్టు మాట్లాడతారేంటి, ఏది ఓటప్పిల్ ఛాన్స్ ఉంది కదా, మీరు ఇచ్చారు ఆపర్చునిటీ వచ్చిందంటున్నారు, ఆపర్చునిటీ మీరు ఇచ్చారా, నేను కష్టపడి గెలుచుకున్నాను, మీరు ఇచ్చినట్టు మాట్లాడొద్దు అని చెప్పి అంటాను. ఇది కొంచెం డోస్ పెరిగింది కొంచెం. రైట్, మీరు గేమ్ ఆడలేదు, మీరు గేమ్ ఆడలేదు, డెమాన్కి వేస్తారు, డెమాన్కి వేస్తే డెమాన్ ఊరుకుంటాడు, డెమాన్ మీకే పోతే ఎవరికి వేస్తాడు, వాడేమైనా చిన్న పిల్లోడా అని అంటాడు. కానీ గేమ్ ఎటు తిరిగినా కానీ సంజనక్క సైడే తిరిగేదని నా నమ్మకం. సరే, ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే, అంటే ఇమాన్యుల్ వచ్చి తనుజాని కొంచెం నన్ను తీయద్దు, కష్టపడి టాప్ పాయింట్స్ తెచ్చుకున్నాం కాబట్టి తనుజ కయ్యవరింది. డిమాండ్ పవన్ ఫస్ట్ ఒకరిని లాస్ట్ ఒకరిని తీయ అని చెప్పి మాట్లాడతాను. అంటే తనుజ ఉండి వీడొకటి చెప్పిండు పాయింట్, నువ్వు చెప్పు, నువ్వేదాన్ని చెప్పు, వాడు అన్నాడు ఫస్ట్ ఒకరిని లాస్ట్ ఒకరిని తీయమని అన్నాడు. అంటే ఇక్కడ సంజనక్కకి ఏంటంటే ఫస్ట్ ఒకరిని లాస్ట్ ఒకరిని అంటే లాస్ట్ ఉన్న నన్ను తీయమంటుండు అన్నది సంజనక్కకి ఎక్కుతుంది. కానీ అక్కడ లాస్ట్ ఉన్న నిన్ను తీయమని కాదు అక్కడ అనేది. అక్కడ డిమాండ్ పవన్ లైవ్లో చాలాసార్లు చెప్పిందంటే టాప్ 2లోంచి బాటమ్ 2లోంచి తీద్దాము, ఎందుకంటే సంజనక్కని తీయద్దు, వేరే వాళ్ళని తీద్దాము అని చెప్తుండు.
ఇది క్లారిటీగా చెప్పిండు. సంజనక్క కాకుండా బాటంలో ఉన్న వేరే వాళ్ళని తీద్దాం, టాప్లో ఉన్న వాళ్ళలో కొంచెం చూసి తీయండి అంటాడు. ఆఖరికి వస్తే టాప్లో ఉన్న ఇమాన్యుల్ని తీయకండి, నన్ను తీయండి, బాటంలో ఉన్న సంజన గారిని తీయద్దనే పాయింట్ ఉంది ఆయనకి. అది ఆడడానికి కుదరలేదు సంజనక్క అనే పాయింట్ కూడా ఉంది. ఎపిసోడ్లో మనం కొంచెం కట్ చేయడం డిఫరెంట్ కట్ చేసింది, కానీ ఓవరాల్గా అయితే మనోడి ఉద్దేశం ఏంటంటే బాటంలో సంజన గారు కాకుండా ఇంకెవరన్నది, సుమన్ అన్నది కానీ వాళ్ళని ఎవరన్నది, అండ్ బర్నీ గారిని తీసేయి అని కూడా డిస్కషన్ బర్నీ గారి గురించి కూడా వచ్చింది. లేదు టాప్లో ఉంటే కనుక నన్ను తీసేసినా ఓకే అన్న పాయింట్కి వచ్చిండు. నువ్వేదైనా చెప్పానంటే నీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోండి, అవసరం లేదు నాకు, మీరు ఎట్లా ఆడుకోండి అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి వచ్చి డిమాండ్ పవన్ చెప్తుండు, అరే ఫస్ట్లో ఒకరిని లాస్ట్లో ఒకరిని తీయమని చెప్తున్నాడు రా వాడు డిమాండ్ పవన్. చూసిరా ఇమాన్యుల్కి డిమాండ్ పవన్ మీద కానీ కళ్యాణ్ మీద కానీ ట్రూ ఫ్రెండ్షిప్ ట్రూ బాండ్ అయితే లేదబ్బా. గేమ్ కోసం నడుస్తుంది బండి, అది ఈ గేమ్ కోసం నడుస్తుంది అబ్బా ఇక్కడ ఫ్రెండ్షిప్స్ అన్నీ. ఈవెన్ తనుజాకి ఇమాన్యుల్ మీద కూడా పెద్ద కన్సర్నే ఉండదు, అదంతా గేమ్ కోసం ఫ్రెండ్షిప్ నడుతూ ఉంది. ఇక్కడ బర్నీ అన్నకి సుమన్ అన్న మీద మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడ్డది. సుమన్ అన్న సైడ్ నుంచి అంత ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది నాకు. ఇక్కడ సంజనాకి ఇమాన్యుల్ మీద కొంచెం కన్సర్ను, ఏమది ఎమోషనల్లో సపోర్ట్లో ఉంటాడన్న ఒక ఫీలింగు, ఒక సన్ననే బాండ్ ఏర్పడ్డది, ఒక బాండ్ అయితే గట్టిగా ఏర్పడ్డది. ఆ బాండ్ కోసం అయితే ఉంటుంది, మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తుంది. అదే ఇమాన్యుల్ సైడ్ నుంచి గేమ్ వరకు వచ్చేసరికి బాండ్ కోసం ఉండడు, తను చూసుకుంటాడు, ఒక ఎడ్జ్ ఇస్తాడు, కానీ పూర్తి స్థాయిలో బలంగా నిల్చోడు. ఇమాన్యుల్ మామూలు తెలుసు కదా, ఎవరి గురించి కూడా బలంగా నిల్చోడు, ఎందుకు వచ్చిన బాధ మనకి అన్న సెన్స్లో ఉండిపోతాడు. సో అది ఇమాన్యుల్ నేచరు, సేఫ్ గేమర్ అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ సంజన సైడ్ నుంచి మాత్రం రిస్క్ అయినా కానీ చాలాసార్లు తన కోసం నిలబడ్డది. ఈవెన్ తన టీంలో ఉన్నప్పుడు, అంటే సుమన్ అన్న ఈమె టీంలో ఉన్నప్పుడు కూడా పక్క టీంలో ఉన్న ఇమాన్యుల్ గెలవడానికి నా కోసం వాడు సాక్రిఫైస్ చేసింది కాబట్టి వాడి కోసం నేను ఉంటా అని చెప్పి పక్క టీంలో ఉన్న ఇమాన్యుల్ గెలవడానికి ట్రై చేస్తుంది. లైక్ దట్ సంజన సైడ్ నుంచి ఇమాన్యుల్కి ఘోరమైన, అంటే తనని పక్కన పెట్టి కూడా తన కోసం ప్రిఫరెన్స్ ఇచ్చేంత ఉంటుంది. కానీ అట్నుంచి అంత రాకపోయేసరికి ఈ మధ్యకాలంలో 3 సార్లు 4 సార్లు హట్ అయింది. రైట్, ఇమాన్యుల్ ఆపర్చునిటీ మీరు ఇవ్వలేదు, ఓకే అయిపోయిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఇట్లా డిమాండ్ పవన్ ఇట్లా అంటుండంటే, డిమాండ్ పవన్ డిమాండ్ గాడు అవుట్ ఆఫ్ ది గేమ్ అంటాడు. ఇమాన్యుల్ కోసం నిలబడితే డిమాండ్ కళ్యాణ్కి కావాలి, ఇమాన్యుల్ కోసం నిలబడకపోతే డిమాండ్ కళ్యాణ్కి వద్దు. ఇది కూడా పాయింట్. ఇమాన్యుల్ అంటాడు, లీస్ట్ స్కోర్లో ఉన్న వాళ్ళని ఎందుకు ముందరికి ఎంకరేజ్ చేయాలి, ఎందుకు చేయాలి, ఆడే వాళ్ళని తీసుకొని పోవాలి కానీ లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకుపోవాలి, ఇలాంటివన్నీ అనకూడదు. ఇమాన్యుల్ ఇలాంటివి విన్నర్ క్వాలిటీస్ నుంచి దూరం చేస్తాయి. రాజు ఎప్పుడైనా, ఇప్పుడు బల్లాల దేవుడికి బాహుబలికి డిఫరెన్స్ ఏంటిది, బల్లాల దేవుడు రాక్షసుల్ని చంపాలనుకుంటాడు, కానీ బాహుబలి ప్రజల్ని కాపాడాలనుకుంటాడు. ఇట్లాంటి క్యారెక్టరైజేషన్స్ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. రెండు కరెక్టే, అంటే దుర్మార్గుల్ని చంపడం కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం ప్రజల ప్రాణాలని కాపాడుకోవడం కూడా ముఖ్యం. అదే ప్రజల ప్రాణాన్ని కాపాడాలి. ఎక్కడికి వెళ్తున్నారు అయ్యా, లైక్ అది ఉండాలి. మనకి ఏంటంటే గెలుపు కావాలన్నట్టు చూస్తాడు. గెలవడమే, మనం ఆల్రెడీ నిన్న ఓటింగ్ అప్పీల్ చేసేసినాం కదా, సరే వేరేటోళ్ళు గెలవని, వేరేటోళ్ళు ముందుకు పోని అన్నట్టుగా వదిలేస్తూ ఉంటే ఎట్లుంటుంది తెలుసా. ఆ వదలడంలో ఉన్న గొప్పతనం అనేది పట్టుకుంటాడు. అది పట్టుకుంటే విన్నర్ అయ్యేటోడు. అది పట్టుకోక ఏమైపోయిందంటే టాప్ 5. అది కూడా ఇప్పుడు చూస్తే ఓటింగ్ పోల్ చూస్తే కష్టం మీద పోతాడు అనే ఫీలింగ్ వస్తుంది. నిజంగా కష్టం మీద పోతాడు అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా. మీరు ఓటింగ్ పోల్ చూడరు, దీనికంటే ముందు వీడియో లిటరల్లీ సుమనన్నతో పోటీ పడతాండయ్యా ఓటింగ్ అన్అఫీషియల్ పోల్స్లో. మీకు చాలామందికి అది కొంచెం వినడానికి కొంచెం ఆడుగా అనిపిస్తుంది, ఊరుకోపోయి సీజన్ అంతా గేమ్ ఆడింది ఎవరు అంటే, ఈరోజు నాకు మధ్యాహ్నం పూట మా రిలేటివ్స్ ఒకరు స్వాతమ్మతోటి ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు అడిగారు అన్నట్టు, బిగ్ బాస్లో ఈసారి ఎవరు గెలుస్తారు సీనుని అడుగు అని అడిగారు. అడిగితే మరి కళ్యాణ్ గెలిచి తట్టుకున్నాడు, లేకపోతే తనుజ గెలవచ్చు, కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా నేను చెప్పిన. అవును, బయట చూస్తే కూడా గదే కనిపిస్తుంది, ఏడ చూసినా కానీ కళ్యాణ్ పేరు వినబడుతుంది. ఈ ఇమాన్యుల్ కామెడీ వరకే కదా, కామెడీ చేస్తాడు అంతే కదా అనే క్వశ్చన్ వచ్చింది. చూసిరా, చిన్న సాక్రిఫైజులు, చిన్న ఎమోషను, చిన్న ఓటమిలో బాధలు, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు హీరోయిక్గా చూస్తారు. ఎప్పుడు గెలుపున్నా కానీ అంత హీరోయిక్ గేమ్ చూస్తారు అంతే. బాగా ఆడతాడు పిల్లగాడు, గేమ్స్ బాగా ఆడతాడు అన్న పాయింట్ వస్తుంది. అట్లా ఇప్పుడు మెహబూబ్ దిల్సే గేమ్స్ బాగా ఆడతాడు, యావర్ కూడా గేమ్స్ బాగా ఆడతాడు, అఖిల్ కూడా గేమ్స్ బాగా ఆడతాడు, చాలామంది ఉన్నారు గేమ్స్ మానస్ గేమ్స్ బాగా ఆడతాడు. అది అక్కడ మిగిలిపోతుంది అన్నట్టు, అది మ్యాటర్. చాలా బాగా చెప్పాడు సీను 65 అనిపించిందా మీకు? ఇక నెక్స్ట్ తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, డిమాండ్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నీ చేతిలో ఉంది తనుజ, మొత్తం నువ్వు ఎట్లా నడిపితే అట్లా నడుతుంది అని అంటే, ఇక ఆమెకైతే ఫిక్స్ అయిపోయి ఉన్నది టాప్లో ఉన్న ఇద్దరిని తీసేయాలని. ఎందుకంటే ఈమె టాప్ స్కోర్కి దగ్గరగా ఉన్నది, ఆ టైంకి టాప్ స్కోర్కి దగ్గరగా 140 దాకా ఉన్నది. అట్లాంటప్పుడు నేను టాప్ స్కోర్ వాళ్ళని ఒక్క రోకు అంటే ఒక్కసారిగా ఆపితే టక్కున మనం ముందరికి పోవచ్చు కదా అని ఒక చిన్న థాట్. ఇక తనుజ క్యాలిక్యులేటివ్ బ్రెయిన్, మంచి మైండ్ గేమర్. సో ఆ పాయింట్ మీదనే ఉంది. ఇక సంజనక్క
ఇక డిమాండ్ పవన్ తనుజతోటి మాట్లాడుతాడు, లిస్ట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఒకరిని, టాప్లో ఉన్న వాళ్ళ నుంచి ఒకరిని, కావాలంటే నన్నది, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడతావు నువ్వు, లిస్ట్లో ఉన్న వాళ్ళది ఇవన్నీ, ఎనఫ్ 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 ఇది ఎనఫ్ ఎనఫ్ ఇది ఎనఫ్, 10 వారాల నుంచి టోల్ రెడీ చేస్తున్నా అని చెప్పి తన ఎమోషన్ని బర్స్ట్ అవుట్ అయిపోయింది. కానీ అక్కడ జరుగుతున్న డిస్కషన్స్కి సంజనక్క ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా హై. బేసిక్గా అంతా అక్కడ జరుగుతలేదు. ఈమె మీద చక్ర వ్యూహాలు, పద్మ వ్యూహాలు ఈమె మీద జరుగుతలేవు. ఈ మీద జరగకుండానే ఈమె హట్ అయిపోయింది. భరణి అన్న మీద చేద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తారు, భరణి అన్న సోనన్న మీద చేద్దాం, ఎందుకంటే సంజనక్క ఆల్రెడీ 2 సార్లు గేమ్ ఆడకుండా అయిపోయింది కాబట్టి మనం ఈసారికి వదిలేద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా చూస్తారు. కానీ అది అర్థం చేసుకోక సంజనక్క గట్టిగా వస్తుంది. ఎందుకంటే 2 సార్లు తీసేసి 3ఓసారి కూడా నేనే టార్గెట్ అవుతాను, భయం, ఈజీ టార్గెట్ అయిపోయినా, నన్ను కావాలని చేస్తున్నాను, నేను ఇట్నే అరిస్తే ఫస్ట్ నుంచి వెళ్ళి బాగుండు, అరవకుండా నేను ప్రేమగా ఉండడం తప్పైపోయింది, తమ్ముడు అని దగ్గరకు వస్తే తప్పైపోయిందని డిమాండ్ పవన్ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. డిమాండ్ పవన్ ఘోరంగా అంటే తీసి పారేస్తుంది, ఘోరంగా తీసేస్తుంది. అదంతా కూడా ఎట్లుందంటే టూ మచ్ హార్ష్గా ఉంది. స్టాప్ డూయింగ్ దిస్ విత్ మీ, నన్నే టార్గెట్ చేస్తున్నారు, మళ్ళీ చచ్చేదాకా తీస్తారా, ఇదే ఉంటుందా మొత్తం అంటే, కాదు మిమ్మల్ని అనేది కాదు, నేను రండి మాట్లాడదామంటే నేను రాను తిడుతుంది. ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను తెలుసా, కష్టం అంటే తెలుసా, అది అంటే ఇక డిమాండ్ పవన్ కోపం వచ్చింది. కోపం చాలాసేపటి దాకా రాలేదు, ఎక్స్ప్లెయిన్ చేసి సడన్ కోపం వచ్చినాక మీకు 50,000 పాయింట్స్ ఇద్దాం అనుకున్నది కూడా మేమే, మీకు చేద్దాం అనుకున్నది మేము, చేయొద్దు అనుకున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరైతే మిమ్మల్ని ఆపోజ్ చేస్తారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనగానే భరణి అన్న లేచిండు. ఏం మాట్లాడుతున్నాను, నేను ఆమెకు సపోర్ట్ చేయలేదా, అది చేయలేదా, ఎందుకు నేను ఎట్లా చేస్తాను, అక్కడ నేనున్నాగా నేను ఎట్లా చేస్తాను ఆమెకి 50,000 సపోర్ట్ అని చెప్పి భరణి అన్న కోపానికి వచ్చిండు. మీ గురించి చెప్పట్లేదన్నా, నేను చెప్తుంది ఏంటన్నా, ఆమెకి నేను 50,000 పాయింట్స్కి సపోర్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి చేయట్లేదు ఈమె అని చెప్పాను, అది నేను మీ గురించి చెప్పట్లేదన్నా, మిమ్మల్ని అనలేదంటే నన్నే అన్నావు, ఇప్పుడు నన్నే అన్నా, ఆయన అరుడే ఉత్తనే టైంపాస్కి ఇదంతా. తనుజ దగ్గరికి పోయి అట్లీస్ట్ తనుజ దగ్గర పోయి అంటే అట్లీస్ట్ ఇమాన్యుల్ అన్న ఆడనివ్వు, ఎందుకంటే తనకు చాలా కష్టపడి వచ్చిండు, అంటే కష్టపడి మేము కష్టపడలేమా, నువ్వు కష్టపడరాలేదా, ఇక్కడ దాకా వచ్చింది ఎవరు, బీపీ తెప్పిస్తావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, కష్టపడేంటి అరచుడే కయ్య ఎవరు తర్వాత ఇమ్మండి, అరే వదిలేరా బాబు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. డిమాండ్ ఉండి తనను తీయకు అని నేను చెప్తున్నా, ఇక్కడ ఆట ఆడలేని సిచ్యువేషన్ ఉంది, ఆడలేనిది ఒక్కరే సంజన గారు అన్నాడు డిమాండ్ పవన్. అనగానే ఆడలేనిది ఒక్కరే సంజన గారు అంటున్నావు, అంటే నేను ఆడలేనని చెప్తున్నా అని సంజనక్క లేచింది, కయ్య ఆవరింది. ఈయన ఉద్దేశం అది కాదు, చెప్తే అర్థం చేసుకోదు. ఈయన ఉద్దేశం ఏంది, ఆడలేనిది అంటే ఆడడానికి ఛాన్స్ రానిది అని ఆయన ఉద్దేశం. ఇక్కడ ఆడలేకపోయింది ఒకరే అని చెప్పి, కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే డిస్కషన్లో నన్నే దొక్కేస్తున్నా అనేది ఆమెకుండి, సంజన ఆడలేనిది సంజన ఒక్కరే అని అనగానే కథం, నన్ను ఆడలేదంటావా నువ్వు, ఇట్టంటావా, మీ కడుపు నిండింది అయినా కానీ మీకు ఇంకా తీరలేదా, మీరు అక్కడ ప్రేక్షకుల దగ్గరికి పోయారు ఇంకా అర్థం కాలేదా, అది 25% ఓటింగ్ పెంచేస్తుంది తెలుసా అంటుంది. మీ కడుపు నిండింది మాకు నిండొద్దా అని అంటుంది. అనగానే ఇమాన్యుల్ మేము ఎవరి కడుపు కొట్టి ఇక్కడ దాకా రాలేదు అని చెప్పి కోపంగా అన్నాడు. ఇది కన్వర్జేషన్ అయితే జరిగింది. ఆఖరికి వస్తే బిగ్ బాస్ ఇక సాల్తీ మాకు ఫుటేజ్ వచ్చింది చాలా ఎపిసోడ్కి, చలో స్టాప్ రారి చెప్పండి అనగానే భరణి అన్న ఇమాన్యుల్ డిమాండ్, ఈడీ సుమన్ శెట్టి అన్న ఈడీ, సంజన ఈడీ అండ్ డిమాండ్ పవన్ బిఎస్ఎస్, సుమన్ శెట్టి భరణి అన్న, తనుజ ఉండి ఇమాన్యుల్ డిమాండ్ పవన్, అండ్ ఇమాన్యుల్ ఉండి భరణి అన్న, సుమన్ శెట్టి అన్న, అండ్ కళ్యాణ్ ఉండి ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్. కళ్యాణ్ ఇక్కడ చూడండి ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ పేరు చెప్పిండు. ఎందుకు చెప్పిండు, చెప్పొచ్చు కదా, 3వ ఓటు అటు సైడ్ 4 ఓట్లు ఉన్నాయి, వాళ్ళే కన్ఫర్మ్ అయింది కదా, 3వ ఓటు చెప్పొచ్చు కదా, ఎందుకు సేఫ్ గేమ్ ఆడిండా ఇక్కడ, అందరు చెప్పి సేఫ్ గేమ్ ఆడిండా ఇక్కడ. తర్వాత భరణి అన్న సంజన శెట్టి అన్నతోటి వీళ్ళు సంజన పేరు చెప్పకుండా మన ఇద్దరు పేర్లు ఎందుకు చెప్పారు అర్థమైంది వాళ్ళిద్దరు. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ గేమ్కి తనుజ దగ్గరికి అండ్ సంజన దగ్గరికి పోయి లాస్ట్ గేమ్లో నీ పేరు చెప్పలేదు కాబట్టి నువ్వు మాకు సపోర్ట్ చేయాలి, మమ్మల్ని తీయద్దు అనే పాయింట్ వస్తుంది చూడు, అదే పాయింట్ మీద ముంగడికి పోతారని చెప్పి డిస్కషన్ చేస్తారు అన్నట్టు. చాలా అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ వీడియో నేను దీని తర్వాత రేపు పొద్దుగాల పెట్టే దాంట్లో చేస్తా, లేదంటే మధ్యరాత్రి ఏమైనా పెట్టే ప్రయత్నం చేస్తా. అప్డేట్స్ ఉన్నాయి చాలా, చెప్పేస్తా. ఏమైందంటే మొత్తం ఒక పెద్ద ట్విస్ట్ అయింది. సంజనాక ఫ్యాన్స్కి పండగ రైట్. నెక్స్ట్ గేమ్లో ఇట్లా అందుకే వీళ్ళు ప్లాన్ చేశారు అన్నట్టుగా డిస్కస్ చేస్తారు. ఇమాన్యుల్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కడుపు నిండింది, ఏ మాటలు రావని ఏదేదో మాట్లాడుతుంది ఆమె. అసలు ఇది చాలా దారుణం. బిగ్ బాస్ ఓ పని చేయండి, బిగ్ బాస్ జస్ట్ 40 పాయింట్స్కి గేమ్ పెట్టండి, జస్ట్ 40 పాయింట్స్కి పెట్టండి. అట్లయితేనే వాళ్ళు మమ్మల్ని దాటి ముందరికి రాలేరు, అర్థమవుతుందా? కరెక్ట్గా ఉంటుంది, వీళ్ళకి అదిరిపోతుంది. మీరు 40 పాయింట్స్కి పెట్టండి అంటే బిగ్ బాస్ 100 పాయింట్స్కి పెట్టండి.
నెక్స్ట్ టాస్క్ రెడీ, పట్టు వదలకు. టాస్క్లో పజిల్ ఫినిష్ చేయాలి, పోయి అక్కడ తాటిని పట్టుకోవాలి. తాటిని ఎక్కువసేపు పట్టుకోవడము పాయింటే, పజిల్ని ఫాస్ట్గా ఫినిష్ చేయడం పాయింటే. ఈ 2 పాయింట్స్ని చూడాలి. ఇప్పుడు అందరూ మోచేతులు బెండ్ చేసారు. భరణి అన్న బెండ్ చేసిండు, సంజనక్క బెండ్ చేసింది, అండ్ తనుజ బెండ్ చేసింది. మొత్తం తాడు కింద పడేదాకా ఆగాలి అన్నారు. ఆ తాడు కింద పడేలోపు వీళ్ళే కింద పడేయమన్నారు కాబట్టి అయిపోయింది గేమ్ వాళ్ళది. కానీ టోటల్గా తాడు కింద పడే వరకు పట్టుకొని ఎట్నో అట్లా చేతులు స్ట్రైట్గా లేవు. ఓకే, రూల్ ఈజ్ రూల్ ఫాలో అవ్వాలి. ఎవరు కూడా చేతులు చక్కగా పెట్టలేదు కాబట్టి ఇది అంతవరకే చూసి వదిలేసి పజిల్ ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో ఆ లెక్క ప్రకారం పోవాల్సిన టాస్క్ ఇది. పజిల్ ఎక్కువ అండ్ తాడు ఎవరు పట్టుకున్నారు అనేది చూసుకుంటే చాలు. తాడు పట్టుకున్నారా, మొత్తం ఆ కొస చివరి తాడు చేతుల మీద పడ్డదా లేదా చూస్తే అయిపోయేది. అట్లా చూడకుండా వీళ్ళు పర్సనల్గా పోయి తాడు లాస్ట్ దాకా వచ్చింది అయితే భరణి అన్నది కాబట్టి భరణి అన్న ఫస్ట్ అని, మరి పజిల్ లాస్ట్కి ఫినిష్ చేసింది, మరి ఆయన ఎట్లా ఫస్ట్ అవుతాడు? రెండోది తనుజాకి ఎందుకు ఇచ్చిందో అర్థం కాదు. తనుజ చేతులు కూడా బెండే ఉన్నాయి కదా, కంప్లీట్గా బెండ్ అయ్యి ఉన్నాయి కదా, టోటల్గా బెండ్ అయ్యి ఉన్నాయి కదా. ఆమె పట్టుకోవడం ఇట్లా పట్టుకుంది, ఇట్లా పట్టుకుంటే బెండ్ కాకుండా ఎట్లుంటాయి? ఇట్లా పట్టుకుంటే బెండ్ కావా? పట్టుకోవడం ఇట్లా పట్టుకుంది. ఇప్పుడు తాడుని ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్నే ఉంటాయా? ఇట్లా లేదు, ఇట్లా పట్టుకుంది ఆమె, ఇట్లా పట్టుకుంది. ఈ చేతులు ముందరికి ఇట్లా కలిసిపోయినప్పుడు ఇది బెండ్ కాకుండా ఏమవుతాయి కదా, ఇట్లుంటేనే చక్కగా ఉంటాయి. ఇట్లా అంటే బెండ్ అయినట్టే కదా. ఇక్కడ బెండ్ కాలేదంటారు. సంజనక్క ఫస్ట్ బెండ్ అయింది అంటారు. సరే, సంజనక్క ఇట్లా అనుకునేటప్పుడు బెండ్ అయింది, ఇట్లా మీదకి అనుకునేటప్పుడు సరే బెండ్ అందరికీ అయింది కదా. అప్పుడు ఏం చేయాలి? ఎవరు వచ్చారు ఫస్ట్, ఎవరు వచ్చారు లాస్ట్ దాకా, ఇట్లా చూసుకోవాలి. అట్లా కాకుండా మీరు దించేయండి మీరు అవుట్ అయ్యారు అని వాళ్ళు పంపించి కట్ చేస్తే డెసిషన్ భరణి అన్న ఫస్ట్ అన్నారు. పోనీ సంజనక్క సెకండ్ అని అనాలి కదా. లేదు, సంజనక్క సెకండ్ కాదంటే థర్డ్ అట, తనుజ సెకండ్ అట. ఏ లెవెల్లో పాయింట్స్ ఇచ్చారు వీళ్ళు, ఎట్లా ఇచ్చారు పాయింట్స్? సో ఇందులో 100, 80, 60, 40 స్కోరు. అందువల్ల సుమనన్న అసలు పజిల్ కూడా ఫినిష్ చేయలే. సుమనన్న పజిల్ కూడా ఫినిష్ చేయకుండా మొత్తం టాస్క్ ఫినిష్ చేయించాలని ఆయనతో చేయించలేదు. తాటి కింద పడ్డది కాబట్టి అయిపోయింది అన్నారు. పజిల్ కూడా ఫినిష్ చేయలేదు. 40 మార్కులు వచ్చినాయి. భలే ఉంది కదా. 20 మార్కుల కోసం సీక్రెట్ టాస్కులు చేయాలి, వామిటింగ్ వస్తున్నట్టు డ్రామా చేయాలి, అందరిని నమ్మించాలి, కథలు చేయాలి. 10 మార్కుల కోసం పెద్ద ఫైట్లు చేయాలి. ఇక 40 మార్కులు ఫ్రీగా వస్తాయి. బిగ్ బాస్ అంటేనే ఇది ఫేర్ కాదు. బిగ్ బాస్ ఇది ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈ సీజన్ కాదు, ప్రతి సీజన్ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది ఫేర్ కాదు బిగ్ బాస్. అర్థమైందా? అసలు ఈ టాస్క్లో పజిల్ ఫినిష్ చేసేటప్పుడు కూడా కళ్యాణ్ తనుజకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సైడ్కి నిల్చొని చేస్తూనే ఉంటాడు. వద్దు అని వాళ్ళంతా మొత్తుకుంటూ ఉంటే కూడా చేస్తూనే ఉంటాడు. ఏందబ్బా ఆయనే మరీ టూ మచ్ అన్న ఫీలింగ్ తెప్పించే తటికి చేస్తూనే ఉంటే ఇక తనుజ ఉంటుంది. వీళ్ళు వద్దంటారు కదా, సంజనక్క అండ్ భరణి అన్న వద్దు చెప్పకు న్యాయంగా ఆడదాం, ఫేర్గా ఆడదాం అని వాళ్ళు అంటే నువ్వు చెప్పు కళ్యాణ్ ఏం కాదు కళ్యాణ్, చెప్పు కళ్యాణ్, నువ్వు ఆడరాదా అక్క, ఎప్పుడు సపోర్ట్ ఇదే పని సపోర్ట్ అక్క, ఘోరం, నువ్వు చెప్పు కళ్యాణ్ ఏం కాదంటది. అరే అందరికి ఈక్వల్గా తల్లిబిడ్డ న్యాయం అందరికీ సేమ్ ఉండాలి కదా. ఇది ఎక్కడ దేశం? ఏందో. సరే, మొత్తానికి అయితే టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత భరణి అన్న విన్నర్ చేస్తారు. 100 పాయింట్లు వచ్చినాయి. 100 పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఆయనకి ప్రీవియస్లో 130 పాయింట్లు, 100 పాయింట్లు మొత్తం 230 పాయింట్లు అయినాయి. తనుజాకి 80 పాయింట్లు, ప్రీవియస్గా ఉన్న పాయింట్లకి 80 పాయింట్లు కలిపితే 220 పాయింట్లు అయినాయి. సో సంజనక్కకి 60 పాయింట్లు ఇచ్చారు. ప్రీవియస్గా ఉన్న పాయింట్లకి సంజనక్క పాయింట్స్ కలిపితే 90 + 60 190 అయినా, 80 + 60 140 అయినాయి. సో ఇమాన్యుల్కి లేదు, ఆడడానికి లేదు కాబట్టి 140 అయినాయి. మన సుమన్ శెట్టి అన్నకు 100 పాయింట్లు అయినాయి. 100 పాయింట్లు ఎట్లా అయినాయి అబ్బాయి? ఎక్కువ కావాలి కదా. ఏమో 100 ఆయనకి ఎంత 90 ఉండే కదా, 90 ఉన్నాయి 40 ఎంత 130 పాయింట్లు అయినాయి. 130 పాయింట్లు. సరే, రేపు మాట్లాడుకుందాం. సరే, ఆ అప్డేట్స్ వీడియోలో సపరేట్గా కొన్ని లెక్కలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడతాయి. గమ్మతుంటాయి లెక్కలు, పరిశాన్ అవుతారు. సో ఇది అయిపోయింది. టాస్క్ అయిపోగానే మనకి భరణి అన్న తనుజ కోసం ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్ మీట్ కోసం బయటకు రావాలి, మీరిద్దరు టాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు రావాలని చెప్తే బయటకు వచ్చారు. బయటకు రాగానే గార్డెన్ ఏరియాలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళంతా బిగ్ బాస్ ఉండి సెకండ్ ఛాన్స్ దొరికితే మనుషులు మారుతారా అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఆడియన్స్ అడిగింది. ఆడియన్స్ మారుతారు సార్. దానికి ఎగ్జాంపులే మన భరణి అన్న చాలా మంచి కంబ్యాక్ ఇచ్చిండు. యారగెన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంతా కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు చూసినా. నాగబాబు గారు వచ్చినప్పటి నుంచి ఇంకా గేమ్ మారింది. నాగబాబు గారు అన్నారు కదా, మీ యారగెన్స్ బాగుంటుంది, ఇక్కడ బాగా తగ్గింది అని అన్నారు కదా. అసలు మాకు ఫస్ట్ టైం అయితే కనిపించలేదు. యారగెన్స్ కాదు, యాక్చువల్లీ అగ్రెషన్. ఆమె యారగెన్స్ అన్నది కానీ అగ్రెషన్. మీ అగ్రెషన్ ఫస్ట్ అయితే కనిపించలేదు, ఆ తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం మీ అగ్రెషన్ కనిపించింది. అండ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా అప్పుడే కనిపించింది. ఎస్, కామెడీ మాత్రం బాగా కనిపించింది, అది బాగుంది. లాస్ట్లో కూడా భరణి అన్న పోయేటప్పుడు ఆ స్టెప్ ఏమంటారు, లింగిడి కింద జంగిడి, అది ఏమంటే అన్నకు గుర్తులేదు, ఇట్టిట అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బిగ్ బాస్ అంటాడు, ఒక ఫేమస్ పర్సన్ని మీరు కలిస్తే అతన్ని ఏం క్వశ్చన్ ఇస్తారు, అతన్ని ఏం అడగాలనుకుంటున్నారు, అతని నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అంటే ఇవన్నీ ఎట్లున్నాయంటే ఇప్పుడు పర్ఫెక్ట్ పర్సనాలిటీ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. అవి అడిగి వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ సమాజానికి వీళ్ళు ఇచ్చే మెసేజ్లు ఇవన్నీ చూపిస్తారు అన్నమాట. గమ్మతుంది కదా, కొత్త ఫస్ట్ టైం. ఆ తర్వాత ఇక్కడ మన ఆడియన్స్
సారీ ఈ క్వశ్చన్కి బర్నీ అని ఏమని చెప్తారంటే ఫేమస్ పర్సన్ అంటే సక్సెస్ సాధించుంటాడు కాబట్టి సక్సెస్ ఎలా సాధించిండో అతని నుంచి తెలుసుకుందాం అని అనుకుంటాను. అతని గురించి అతని సక్సెస్ గురించి అడిగి నేను క్వశ్చన్స్ వేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. మంచి ఆన్సర్. ఆ తర్వాత తనుజ సేమ్ హియర్. సక్సెస్ అయ్యారు అంటే అంటే ఫేమస్ అయ్యారంటే సక్సెస్ ఉన్నట్టే. సక్సెస్ కావాలంటే పేషెన్స్ కూడా కావాలి, వాటి గురించి కనుక్కుంటా అని చెప్పింది. సో అప్పట్లో ఆ తర్వాత ఆడియన్స్ అంతా తనుజ ఎస్ తనుజ 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 తనుజకు ఓటు అప్పిల్. యాక్చువల్లీ ఇక్కడ అభిమానంతో తప్ప ఇక్కడ క్వశ్చన్లకి ఆన్సర్లను బట్టి అయితే లేదు. ఎందుకంటే బర్నీ అన్న సూపర్ మాట్లాడండి, ఎవరైనా ఆయన మాటలకి ఖచ్చితంగా ఆయనగా ఓటు అప్పిల్ ఇస్తారు. కానీ ఇయ్యలే అక్కడ. చూసిరా హైలైట్ తనుజకి ఇచ్చారు అంతే. సో తనుజకు ఓటు అప్పిల్ వచ్చింది. మొత్తం 13 మంది, 20 మందిలో 13 మందో 14 మందో ఎత్తిరు, మిగతా 6-7 బర్నీ అన్నకి ఎత్తిరు. సో ఓటు అప్పిల్ అది ఓటు అప్పిల్ చూపించారు. అసలు ఓటు అప్పిల్ లాగా ఏం చేయలేదు. వీళ్ళతో మాట్లాడింది లాట్స్ ఆఫ్ లవ్, ఇక్కడి వరకు వస్తానని అనుకోలేదు, ఫ్యామిలీ ఇదంతా కూడా సపోర్ట్ అంటే ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా మీరంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లనే ఇక్కడ దాకా వచ్చినా అనగానే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అడగండి అన్నారు. ఓటపిల్ గిటపిల్ అంతా వీకింది. రైట్. మేడం సార్ మేడం అంతే అన్నాడు, నేను మీ ఫ్యాన్ బాయ్ అన్నాడు. నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఇంకోరు ఫ్యాన్ బాయ్వా? 9 సీజన్లు 10 సీజన్లు అయినా ఇక్కడికి బిగ్ బాస్ మొత్తం 10 సీజన్లో 10 మందికి ఫ్యాన్ బాయ్వా? సరే పోన్లే ఇవన్నీ వదిలేద్దాం. కప్పు కొట్టాల్సిందే మేడం, కప్పు కొట్టాల్సిందే, ఒక ఫ్యాన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నాడు. వెరీ నైస్. నెక్స్ట్ ఒక ఫ్యాన్గా కప్పు కొడితే తనుజ కట్అవుట్కి పాలాభిషేకం చేపిస్తారు కావచ్చు మనోడు, ఫ్యాన్ బాయ్ కదా. నెక్స్ట్ బెస్ట్ మూమెంట్ ఏంది ఈ హౌస్లో అని అంటే నా క్యాప్టెన్ అయిన మూమెంట్ బెస్ట్ మూమెంట్. ఎందుకంటే అప్పటిదాకా నేను క్యాప్టెన్ అవుతాను తనలో ఆడుతుంటే కాలే, ఆఖరికి సపోర్ట్ అని కోరుకున్నాను, కానీ సపోర్ట్ లేకుండా టాస్క్ గెలిచి నేను క్యాప్టెన్ అయినా, అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే మాకు కూడా బెస్ట్ మూమెంట్ అది, మాకు కూడా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అది. ఆ రోజు రియల్లీ మీరు క్వీన్ లాగా కనిపించారు. వ్యక్తి పూజ సొసైటీ ఏం చేయలేము. నెక్స్ట్ బర్నీ అన్న బర్నీకి కళ్యాణ్కి మీరు బాగా నిలబడతారు కదా అండగా, ఈ మధ్య కొంచెం సడన్గా ఏదో చేంజ్ లెక్క కనిపించింది అని అన్నది. నిలబడితే ఆన్ అండ్ ఆఫ్ నిలబడుతూనే ఉంటుంది, ఆపేస్తూనే ఉంటుంది, నిలబడుతూనే ఉంటుంది, రకరకాలు ఉంటుంది. సీజన్ మొత్తం మీకు సపోర్ట్ అనే పాయింట్ నడిచింది కాబట్టి ఇక్కడ అంటది తనుజ, ఇక్కడ ఈ సీజన్ అంతా సపోర్ట్ అనే దాని మీద నడిచింది. మీరు చూసారు కదా, సపోర్ట్ అనేది కంపల్సరీ, ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిందే అన్నట్టుగా. అంటే అందరి సపోర్ట్ మీకు ఉంది అని గుర్తు చేస్తున్నానని చెప్పింది. ఆ రోజు ఏదో కోపంలో ఇమాన్యుల్ మీద బర్నీ అన్న మీద కోపంలో ఉండే, నాన్న మీద కోపంలో అట్లా చేశాను, కానీ నాకు అందరి సపోర్ట్ ఉంది, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్, వీళ్ళంతా నాకు సపోర్ట్ చేశారు అని చెప్తాను. అలా చెల్లి వచ్చి చెప్పిపోయిన తర్వాత మారింది అక్క. చెల్లి వచ్చి నువ్వు అన్నీ పిచ్చ మాట్లాడుతున్నావు, అందరూ నీకు సపోర్ట్ చేస్తే నీ దాకా వచ్చినావు, లేదంటే ఎప్పుడో అన్ని ఆటలలో అవుట్ చూడండి, ఏదో కనీసం ఈ దాకా గుంజుకొచ్చారంటే నీకు అందరూ సపోర్ట్ చేస్తే నువ్వు గుంజుకొచ్చారు, నువ్వు అవి ఎవరు చెప్పట్లేదు నాకు అని అన్నావు అన్న పాయింట్ తోటి ఆ రోజు చెప్పిపోయింది ఆమె. గంట సేపు టైం దొరికింది కానీ మొత్తం చెప్పింది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పింది. ఆఖరికి కళ్యాణ్ని గొప్ప విషయాలు చిన్న విషయాల కాడికెళ్ళి కూడా చెప్పింది. చెప్పేసరికి మొత్తం మార్చుకుంటూ వచ్చింది. అట్లా మైండ్ గేమర్కి మైండ్లోకి అవన్నీ ఎక్కించి వెళ్ళిపోయింది. అది అదనమాట మ్యాటర్. మీకు అందరికీ సపోర్ట్ ఉందండి, సపోర్ట్ ఉంది, అందరికీ సపోర్ట్ ఉంది. మళ్ళీ సపోర్ట్ లేదు. మొన్న నామినేషన్లప్పుడు కూడా సపోర్ట్ లేదని చెప్పింది కదా, మీ అందరు సపోర్ట్ వల్లనే ఇక్కడ దాకా వచ్చినా, నేను గేమే ఆడలేదు, మీ సపోర్ట్ తోటే వచ్చినా కదా అన్నది. అసలు అబ్బా ఆ రోజులు యాడ్ చేసుకుంటే ఘోరం అబ్బా. ఈ సీజన్ అంతా సపోర్ట్ అక్క చంపేసింది, సపోర్ట్ అని అబ్బా. సరే, ఇంకో ఆమె లేచి అమ్మాయి విన్ అవ్వాలని కోరుకుంటున్నా, యాజ్ ఏ అమ్మాయిగా అమ్మాయి విన్ అవ్వాలని కోరుకుంటున్నా. అట్లాంటే యాజ్ ఏ అబ్బాయిగా అబ్బాయిలు విన్ అవ్వాలని కోరుకోవాలా మేమంతా? చెప్పండి టెల్ మీ. ఇమాన్యుల్తో గొడవ పడకండి, మీరు గిల్లండి, గిచ్చండి, అల్లరి చేయండి, ఆయన ఎంత కామెడీ చేస్తారో అంత కామెడీ చేయండి అంటే లైవ్లో చెప్తానట్టు. అరే నేను ఎంత గిల్లినా గిచ్చినా వాడు కనీసం స్కిట్ చేద్దామని బతిలాడుతున్న, ప్రేమగా పిలుస్తున్నా కూడా వస్తలేడు వాడు స్కిట్ చేయడానికి. స్టార్టింగ్లో చేసింది బాగుంది అని చెప్పి ఎవరు అంటారన్నట్టు, మళ్ళీ చేద్దామంటే వాడు అసలు చేస్తలేడు. అయిపోయింది బుర్ర మొత్తం వైజాగ్ అయింది. అందుకే మళ్ళా సీజన్ అయిపోతే వైజాగ్ బీచ్లో పోయి కూర్చుంటే కానీ క్లియర్ కాదు, వైజాగ్ అయిపోయింది మనోడిది. రైట్. నెక్స్ట్ ప్రశాంతంగా నిద్రపోతాను ఈరోజు, చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా చాలా రోజుల నుంచి నిద్ర పడతలేదు, సో ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటా. మంచి బూస్ట్ హార్లిక్స్ బోన్విటా వచ్చినాయి నాకు. థ్యాంక్ యూ. మీ అందరికీ టైట్ హగ్స్, లవ్ యూ, బై అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ తనుజ ఆడ కామెడీ ఫుల్. డిమాండ్ పవన్ మాస్తు కౌంటర్ ఎత్తాడు తనుజకి, అతను ఏమన్నాడు కౌంటర్లు. తనుజ లోపలికి వచ్చి మేడం సార్ మేడం అంతే అన్నాడు. అసలు పడిపోయాను, సూపర్ అనిపించింది. అంటే పడిపోయావా అన్నారు. డిమాండ్ పవన్ అంటారు పడిపోయావా అంటే పడిపోయా, అంత బాగా చెప్తే పడిపోకుండా ఉంటారా అంటే ఆడేదో జోక్ చేసాడు, కాసేపు నవ్వుతావా, నువ్వు సీరియస్గా తీసుకుంటావు ఎందుకంటే. ఆ తర్వాత కామెడీ చేస్తారు జనంతా సదాయిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అన్నట్టుకంటే
మేము కూడా అంతే, ఇక్కడ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం అంతే. నువ్వు హ్యాపీ కదా, చాలా అంతే. ఇంకేంది రైట్ అన్నట్టుగా చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం, కొట్రా అని చెప్పి కొట్టడం, అదంతా అయిపోయింది. అక్కడికి ఎపిసోడ్ అయిపోయింది. ఇది ఇవాళ ఎపిసోడ్. సో రేపటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేబీ ఉంటే రేపు మిడ్ వీక్ ఎలిమినేషన్. రేపు అక్కడ హౌస్లో ఉంటుంది, ఎల్లుండి మనకు చూపించే ఛాన్స్ ఉంటుంది మిడ్ వీక్ ఎలిమినేషన్. శనివారం రోజు శుక్రవారం నాడు మిడ్ వీక్ ఎలిమినేషన్ మనకు చూపించే ఛాన్స్ ఉంటుంది. రేపు సుమనన్న గేమ్ నుంచి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ సుమనన్నని చేస్తారా, లేదంటే ఓట్లను బట్టి డిమాండ్ పవన్ చేస్తారా, సంజనక్కని చేస్తారా, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఫేర్ కాదు అనేలాగా ఏదో జరగబోతుంది అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అది శుక్రవారం నాడు జరుగుతుంది. అంటే రేపు మనకు అక్కడ లొకేషన్లో జరుగుతుంది కాబట్టి రేపు మనకు సాయంత్రం వరకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది మ్యాటర్. మీకు ఈ ఎపిసోడ్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనిపించారు, ఎవరు తప్పు ఎవరు తప్పు అనిపించింది, అండ్ సంచాలకులుగా డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ కరెక్ట్గా చేసిరా లేదా, మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటే చేకే టాటా బై బై, నమస్తే. రేపు పొద్దుగానే మంచి క్రేజీ అప్డేట్స్ వీడియోతో ఉంటా. అండ్ మిడ్ నైట్ ముచ్చట్లు, అన్సెన్ ముచ్చట్లు కూడా అందులోనే కవర్ చేస్తా. ఓకేనా? బై. షబా ఖైర్. టిడిన్.